తాజా సమాచారాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ శివారులో ఉన్న రాజేంద్ర నగర్ పరిధిలోని గగన్ పహాడ్లోని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న గోదాములో అక్రమంగా కొన్ని రసాయన ద్రవ పదార్థాలను నిల్వ ఉంచడం వల్ల మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు దట్టమైన పొగలు వ్యాపిస్తుండడం సహా ప్రమాద ప్రాంతం నుంచి గాఢమైన వాసన వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాద సమయంలో గోదాములో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ శివారులో ఉన్న రాజేంద్ర నగర్ పరిధిలోని గగన్ పహాడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న గోదాములో అక్రమంగా కొన్ని రసాయన ద్రవ పదార్థాలను నిల్వ ఉంచడం వల్ల మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు దట్టమైన పొగలు వ్యాపిస్తుండడం సహా ప్రమాద ప్రాంతం నుంచి గాఢమైన వాసన వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాద సమయంలో గోదాములో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ శివారులో ఉన్న రాజేంద్ర నగర్ పరిధిలోని గగన్ పహాడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న గోదాములో అక్రమంగా కొన్ని రసాయన ద్రవ పదార్థాలను నిల్వ ఉంచడం వల్ల మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు దట్టమైన పొగలు వ్యాపిస్తుండడం సహా ప్రమాద ప్రాంతం నుంచి గాఢమైన వాసన వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాద సమయంలో గోదాములో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. తాజా సమాచారాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ శివారులో ఉన్న రాజేంద్ర నగర్ పరిధిలోని గగన్ పహాడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న గోదాములో అక్రమంగా కొన్ని రసాయన ద్రవ పదార్థాలను నిల్వ ఉంచడం వల్ల మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు దట్టమైన పొగలు వ్యాపిస్తుండడం సహా ప్రమాద ప్రాంతం నుంచి గాఢమైన వాసన వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాద సమయంలో గోదాములో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా సమాచారాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లో ఉన్న రాజేంద్రనగర్ పరిధిలోని గగన్ పహాడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న గోదాములో అక్రమంగా కొన్ని రసాయన ద్రవ పదార్థాలను నిల్వ ఉంచడం వల్ల మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు దట్టమైన పొగలు వ్యాపిస్తుండడం సహా ప్రమాద ప్రాంతం నుంచి గాఢమైన వాసన వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాద సమయంలో గోదాములో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.